నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈసీ వరుస సమీక్షలు. క్రౌడ్ మేనేజ్మెంట్పై చర్యలకు ఆదేశం. రెండు నెలలుగా పింఛన్దారులను ఇబ్బంది పెడుతున్నారన్న దేవినేని. జూన్ 1న ఇంటి వద్దే అందించాలని డిమాండ్. బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు. పోక్సో చట్టం కింద 20,000 జరిమానా విధించిన కర్నూలు కోర్టు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ. దర్శనం కోసం క్యూలైన్లలో బారులు. తీరం దాటే సమయంలో రెమాల్ తుపాను బీభత్సం. ఈదురుగాలుల దాటికి 9 మంది దుర్మరణం.